ప్రస్తుతం మనతో ఈ టెంపుల్కి సంబంధించి చైర్మన్ గారు అయితే మాట్లాడుతున్నారు. సో మరి సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసం ఈ టెంపుల్ స్టార్ట్ చేసి శ్రీ వెంకటేశ్వర సొసైటీ పేరుతో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 23 సంవత్సరాలు అయింది. అప్పుడు ప్రతిష్ఠ చేసింది శృంగేరిపేటం, కంచి కామకోట, శారదాపేట, తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణ్స్ ప్రథమ పూజారి కూడా వచ్చారు. ఆ ప్రథమ పూజారి గొప్పతనం ఎంత గొప్పతనం అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్నింగ్ 1:30కి తాళం తీసి లోనికి వెళ్ళి స్వామి పాదాలను పట్టుకుంటే ఆయనకి ఆ పాదాలు రబ్బర్ పాదాలుగా ఉంటాయి. అంత గొప్ప స్వామి వచ్చి మన యొక్క ఈ సొసైటీ టెంపుల్కి 2002 సంవత్సరంలో ప్రతిష్ఠ చేశారు. అందువల్ల చాలా మహిమగల మందిరము. ఇప్పుడు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాము. అట్లే దసరా అప్పుడు కూడా బాగా చేశాము. నిన్న కార్తీక మాసంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ జరిగినంత గుంటూరు జిల్లాలో నాకు 73 ఇయర్స్ వచ్చినాయి. 1257 జంటల్ని రథం మీద మనం కూర్చోబెట్టడం జరిగింది. ఆదివారం 17వ తారీఖు 10 గంటలకి, 12 గంటల తర్వాత భోజనాలు చేయడం జరిగింది. 4 గంటలకి. గొప్ప విశేషం ఏంటంటే ఎట్ ఏ టైము 1257 మంది రథాన్ని కూర్చోవటం చాలా గొప్ప విశేషం. అంతేకాదు అన్నవరం నుంచి బ్రాహ్మణులు వచ్చి చేశారు. అలాగని ఈ 1500 మందికి కాకుండా మిగతా మొత్తానికి 4000 మందికి మేము అన్నవరం నుంచి వచ్చిన ప్రసాదం ఇచ్చాము. అలాగే కార్తీక మాసంలో జున్ను తింటే చాలా ఆరోగ్యము, చాలా మంచిది అని ఉద్దేశంతో కరీంనగర్, కర్నూలు, అనంతపురం నుంచి దాదాపు 200 లీటర్లు పాలు తీసుకొచ్చి జున్ను 4000 మందికి ఏర్పాటు చేశాము. అలాగే ఇప్పుడు ఈ వినాయకుడు పూజ చేస్తాను అని మొదటి నుంచి ఉండేది. ఇప్పుడు గోమాతకి ముందు పూజ చేయాలని ఉద్దేశం కాబట్టి నేను గోమాత బంగారపు కొట్లో 5 కేజీలు గోమాతని, బంగారపు గోమాతను తీసుకొచ్చి కూర్చున్నారు. 1257 జంటలు కాకుండా ఎక్స్ట్రా ఉన్న 1500 మంది కూడా వాళ్ళ చేత పూజ చేయించారు. చాలా గొప్ప విశేషం. మన కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో చాలా అద్భుతంగా ఎవరు చేయనట్టు చేశాము. చాలా మహిమగల దేవస్థానం. వీళ్ళు చాలా చాలా గొప్పవారు వచ్చి ప్రతిష్ఠ చేశారు కాబట్టి మనకి భక్తులు చాలామంది కోరికలు కొన్ని కూడా చేరుతున్నాయి. అలానే ప్రతి శనివారము, ప్రతి ఆదివారం దాదాపు 40-50 పొంగళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే విలేజ్ నుంచి ఇలా వచ్చి ఏది మాకు అబ్బాయికి వీసా వచ్చిందని కానీ ఇంత సీట్ వచ్చిందని ఉద్దేశంతో ప్రతి శని ఆదివారం, మామూలు వారాల్లో 2-3 పొంగళ్ళు చేసుకుంటారు. అట్లే ఎంట్రికలు కూడా ప్రతి శని ఆదివారం 100 మంది దాకా చేసుకుంటారు. ఈరోజు ఇప్పటికీ ఎంట్రికలు తీసుకున్న వాళ్ళు 35 మంది 2 గంటలు. అలా మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి టైం లేక కానీ, పోవటం ఓపిక లేకపోవటం కానీ, ఆర్థిక విధంగా కొద్దిగా లేకపోవటం కానీ, వాళ్ళందరికీ మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉందో అలా చేయాలని కోరికతోటి ఇక్కడున్న నేను చైర్మన్ అయినా సేవకుడిని. చైర్మన్ అనేది ఒక ఇది పదవి, అంతేగాని నేను సేవకుడిని. నేను కాకుండా ఇంకా 35 మంది ఉన్నారు. అట్లే ఈ మధ్య దాదాపు మా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు ఒక 80 మంది వచ్చి బాగా సేవ చేశారు. చాలా చక్కగా చేశారు. చాలా ఈ టెంపుల్ ఇంకా ముందు విలేకరులు కానీ, మాకు కూడా విలేకరులు భక్తులతో సమానం. నేను వాళ్ళు జరిగింది చెప్తారు కాబట్టి భక్తులకనో దేవస్థానానికి కానీ మధ్య ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా మాకు కావాలని కోరుకుంటూ ఇంకా ఈ దేవస్థానాన్ని మున్ముందు ఇంకా డైలీ కార్యక్రమాలు చేస్తూ
ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. మనకి గోశాల కూడా మేము కట్టాము. ఈ మధ్య గోశాలలో 9 ఆవులు ఉన్నవి. ఒక 15 రోజులు నెక్స్ట్ మంత్ జనవరి కానీ డిసెంబర్లో కానీ 4 ఆవులకి శ్రీమంతం చేయబోతున్నాము కొన్ని వేల మందితోటి. అంటే ఒక కొత్త విధానం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాము. అందువల్ల మీ అందరి ఆశీస్సులతో భక్తుల అండదండంతో దేవస్థానం డెవలప్ కావాలని అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈ వెంకటేశ్వర స్వామి పక్కనే అయితే ఈ గోశాల అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడా లేని విధంగా అయితే ఈ గోశాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బేసిక్గా మనం చాలా గోశాలను చూస్తూ ఉంటాము, ఇరుగ్గా స్పేస్ లేకుండా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే అలా లేకుండా చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ ఈ గోమాత పేరు ఒక్కొక్కలాగా అయితే ఉంది, చాలా బాగుంది. సో ఇది అన్నమాట ఈ దేవాలయం యొక్క విశిష్టత.